నమస్తే, వెల్కమ్ టు సిట్ అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. విస్తృతంగా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సేవలు, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరుస్తున్న అంబులెన్సులు. జిల్లా కలెక్టరేట్లో మహర్షి జయంతి వేడుకలు, భగీరథుని స్ఫూర్తిగా తీసుకున్న పరిపాలనాధికారి. రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీతో కార్యకర్తలు నయా జోష్. ర్యాలీ సక్సెస్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి. రేవంత్ రెడ్డిపై దళిత సంఘాలు ఆగ్రహం. అంబేద్కర్ను నివాళులర్పించకుండా అవమానించారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు తరలించి ఆపద్ బాంధవులను అందిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రుద్రోజు జయకృష్ణకు బైక్ యాక్సిడెంట్లో లెగ్ ఫ్రాక్చర్ అయింది. అతన్ని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహారాష్ట్రలోని యావత్మాల్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం ప్రాణదాత అంబులెన్స్లో తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గంగానదిని తన తపస్సు ద్వారా భూమికి తీసుకువచ్చిన మహర్షి భగీరథుడిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగీరథుడు ఆదర్శవంతుడని, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని, శుద్ధమైన తాగునీరు అందించే బృహత్తర పథకానికి మిషన్ భగీరథగా నామకరణం చేశారని చెప్పుకొచ్చారు. మహనీయుల ఆశయాలు, జీవిత చరిత్రలు భావితరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం జయంతి, వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి టైంలో కొంచెం ఈ రోజుల్లో అలాంటి భగీరథ ప్రయత్నం అనే వర్డ్ కూడా వాడట్లేదు. అట్ ది సేమ్ టైం భగీరథ అనే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ ని కానీ అన్నింటినీ కూడా మనము మర్చిపోతున్నాం. సో ఇలాంటి జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అలాంటి మహనీయులు, మహర్షి యొక్క వారి యొక్క సందేశాలు, వారి యొక్క ప్రిన్సిపల్స్ అందరూ కూడా గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ పిల్లలకి, మీ భావితరాలందరికీ కూడా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటున్నా అంటే పేషెన్స్ లేదు ఇంట్లో కానీ బయట కానీ, ఈవెన్ కులాల మధ్యలో విని తిన్నా కానీ, ఎనీవే నాట్ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మాట్లాడేటప్పుడు కానీ కొద్దిగా కానీ అటు ఇటు ఒక్క చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ పేషెన్స్ ఉండట్లేదు. జిల్లాలో కూడా ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వేరే వేరే ఈవెంట్స్ వేరే వేరే జిల్లాలో చూసే పరిస్థితి ఇంత ఐకమత్యం లేదు ఈ రోజుల్లో. అలా ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో పేదల ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణ భవన్గా విరాజిల్లుతోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభవ అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని, ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండి నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ దీవిస్తున్నారు. छत्रपती शिवाजी
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నిరుద్యోగుల నిరసన ర్యాలీని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు జిల్లా ప్రజలకు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలుకూరి రామచంద్రరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని తన స్వగృహంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందరి సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి సభను దిగ్విజయం చేశామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి జన సమీకరణ చేశామన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్దేశం ఆదిలాబాద్ చరిత్రలో కానీ ఆదిలాబాద్ ప్రాపర్ చరిత్రలో నేను మొత్తం దేశమంతా ఎప్పుడు లేదు 7 నియోజకవర్గంలో ఎప్పుడు లేదు కానీ చరిత్రలో చాలా ప్రజలు మంచిగా మా పార్టీని ఆశీర్వదించిందని నేను మనవి చేస్తున్నాను. ఓన్లీ పబ్లిసిటీతోటే మీ యొక్క ప్రెస్ మిత్రుల యొక్క ప్రచారంతో 26వ తేదీ నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ 26వ తేదీ నాడు రేవంత్ రెడ్డి గారు వస్తారనే ఉద్దేశంతో ప్రజలు సెల్ఫ్ ఎటువంటి మోటివేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారిని చూడాలని రేవంత్ రెడ్డి గారిని వినాలని ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలనేది ఉంటుంది. 14వ తారీఖు నాడు ఏమైనా చెప్పినా అందరం పోయినామా లేదా? ఎవరైనా పిలిచిందా మమ్మల్ని? అది బాధ్యత. అయితే రోజు ఎక్కడికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి వచ్చిన రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా అవమానించారంటూ ఆందోళనకు దళిత నాయకులు దిగారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ నేతృత్వంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌక్లో విగ్రహాన్ని నీళ్లతో శుద్ధి చేసి మోకాలపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గజమాలతో అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా భారీ గజమాలతో సత్కరించుకున్న రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఘాటైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ बोलो डॉक्टर बाबा साहेब अंबेडकर బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దళితులే కాదు, ఈ రోజు దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల వారు కూడా, మార్వాడీసు, రెడ్డిసు, కోమట్లు ఎందరో మంది అభిమానించే మా భగవంతుడు, మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కనుసన్నల్లో ఆయన పాదాల దగ్గర మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, ఈ డిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. మా దళిత సోదరుల పార్టీలో ఉండి కూడా కొందరు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా భగవంతునికి పూలదండ వేద్దామంటే నా షూ తీయడానికి, నా షాక్స్ లిప్పడానికి లేట్ అవుతుంది, నేను దండ అయ్యి అంటాడు. అటువంటి మూర్ఖుడిని దళిత సమాజం మేమందరం బేషరతుగా క్షమాపణ. సమాజానికి అండగా నిలిచేలా ట్రస్ట్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తెలిపారు. గుడుహత్నూరు మండలం కొలహారి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన తెగలకు చెందిన రాథోడు కవిత ఈశ్వర్ దంపతుల కుమార్తె వివాహానికి తన వంతుగా సాయం అందజేసి ఉదారతను చాటుకున్నారు. వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని వివాహ భోజనానికి అవసరమైన సామాగ్రిని అందజేశారు. తన తల్లి చిన్నుబాయి జ్ఞాపకార్థం సమాజానికి తన వంతుగా చేయూతను అందించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని దుర్గం శేఖర్ అన్నారు. కవితాబాయి మరి ఈశ్వర్ తావుర్ల కుమార్తె, ఆమె స్వప్న హర్షిత అనే అమ్మాయి పెళ్లి కుదిరింది. మరి ఆ పెళ్లి చేయడానికి నా దగ్గర సోమత లేదు సార్, కొంచెం మీ దుర్గం ట్రస్ట్ నుంచి మాకు సహకారం అందించాలని ఆ గుడియాత్నర్ మండలానికి చెందిన గిరిజన నాయకుడు నాగనాథ్ గారు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కార్డు ఇవ్వడంతో మా ట్రస్ట్ నుంచి మేము స్పందించి మా శక్తి మేరకు కొంచెం ఆర్థికంగా మరి కొంచెం భోజనాల కోసం మేము బియ్యము
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శివాజీ చౌక్ నుంచి పాఠశాల వరకు 600 మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నిధులు ఉన్నప్పటికీ పనులు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి దుమ్ము ధూళి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్డుపై కంకర రాళ్లు ఉండడంతో వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. పనులు నత్తనడకగా సాగుతుండడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఉప సర్పంచ్ వడ్డే పోషెట్టి తెలిపారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలోని కనుగుట్ట గ్రామంలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన తెలిపారు. పంటల కొనుగోలు కోసం రోడ్డెక్కి నిరసన చేస్తే కేసులు నమోదు చేస్తున్నారంటూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తమను తాము నిర్బంధించుకున్నారు. నిన్న ఫైర్ స్టేషన్ కోసం రోడ్డెక్కిన వారిపై కేసులు నమోదు చేయడంతో ఏం చేయాలో తెలియక తమకు తామే స్వీయ నిర్బంధం చేసుకున్నామని అన్నారు. ఇక మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేయగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారని, కానీ ఇప్పటి వరకు ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే కొనుగోలు విజ్ఞప్తి చేశారు. మాది కనుగుట్ట గ్రామ పంచాయతీ మొక్కజొన్న రైతులం. మేము రాత్రి 9 గంటల నుంచి గ్రామ పంచాయతీని నిర్బంధం చేసుకున్నాము. పోయిన గత సోమవారం రోజు ఆదిలాబాద్ వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. మాకు అగ్రికల్చర్ డిఎం గారు హామీ ఇచ్చిండు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకొని కొంతమంది చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. అందుకోసం మళ్ళీ వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని మద్దతు ధరకు ఖచ్చితంగా కొనాలని మేము వేడుకుంటున్నాం. మాది కనుగుట్ట గ్రామ పంచాయతీ మొక్కజొన్న రైతులం. మేము రాత్రి 9 గంటల నుంచి గ్రామ పంచాయతీని నిర్బంధం చేసుకున్నాము. పోయిన గత సోమవారం రోజు ఆదిలాబాద్ వెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. మాకు అగ్రికల్చర్ డిఎం గారు హామీ ఇచ్చిండు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత పర్మిషన్ తీసుకొని కొంతమంది చెప్పారు. ఇప్పటి వరకు మాకు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజు చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న డిఎస్పీ నాయకులు తెలిపారు. ఇక జైనత్ మండలంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల అధ్యక్షులు గంగన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహారాజు గత ఏడాది మార్చి 15న నాగర్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర ప్రారంభించారని చెప్పారు. 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, ఏప్రిల్ 30న ఈ పాదయాత్ర ముగుస్తుందని తెలిపారు. 33 జిల్లాలు, 300 మండలాలు, 3,000 గ్రామాల మీదుగా 412 రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముగింపు సభ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. జైనత్ మండల బీసీఎస్టీ ప్రజానీకానికి జైబీఎంలు తెలియజేస్తూ, మరి డిఎస్పీ అధినాయకులు దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టినారు. 2002 మార్చి 15 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి ప్రారంభమైనటువంటి స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలను దాటుతూ 33వ జిల్లా ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున ఈ స్వరాజ్య పాదయాత్ర సాగుతూ ఉంది. ఈ స్వరాజ్య పాదయాత్రలో మరి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 32 జిల్లాలతో పాటుగా 333 మండలాలు, దాదాపు 3,000 గ్రామాలుగా సాగుతున్నటువంటి ఈ స్వరాజ్య పాదయాత్రలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను జైనత్ మండల బీసీఎస్టీ ప్రజానీకానికి జైబీఎంలు తెలియజేస్తూ, మరి డిఎస్పీ అధినాయకులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. 3 సంవత్సరాల ప్రొబేషనరీ తరువాత రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని యూనియన్ నాయకులు అన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా సేవలు అందించామని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
అనేది మన పల్లెల్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. మరి మా యొక్క శ్రమ ఏ విధంగా ఉంది అనేది దేశం మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డులే నిదర్శనము. ఇంత కష్టపడే దాంట్లో మాకు ఉంది, ఇంకా కూడా కష్టపడి మన పల్లెల అభివృద్ధిలో మేము మా వంతు బాధ్యతలు మేము పోషించడానికి రెడీగా ఉన్నాము. కానీ మా యొక్క శ్రమను గుర్తించి గౌరవ కేసీఆర్ గారు, మన గౌరవ సీఎం గారు అడగక ముందే వరాలనేటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చారు. కానీ మా యొక్క ఈ పల్లెల అభివృద్ధి వెనుక మా శ్రమని గుర్తించకుండా ఇప్పటికైనా సరే మా యొక్క శ్రమని గుర్తించి మాకు తగిన ఫలితాన్ని ఇచ్చి అనేది మన పల్లెల్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. మరి మా యొక్క శ్రమ ఏ విధంగా ఉంది అనేది దేశం మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డులే నిదర్శనము. ఇంత కష్టపడే దాంట్లో మాకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా యువకుడి హత్య కేసులో 5 నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. మహేష్ నిందితురాలైన యువతి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని, ఇద్దరి మధ్య విభేదాలతో యువతి మహేష్ను దూరం పెట్టిందని, ఇక అప్పటి నుంచి మహేష్ ఆమెను వేధింపులకు గురి చేశారని ఏసీపీ నరేందర్ వెల్లడించారు. మహేష్ను పలుమార్లు మందలించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని, అదే పనిగా వేధించడంతో కుటుంబీకులు హత్యకు పాల్పడ్డారని తెలిపారు. హత్యకు వడిగట్టిన 5 నిందితులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో మధ్య కొంత మనస్పర్ధలు రావడం, ఆ క్రమంలో అతను సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఫస్ట్ సిసి నా స్కూల్లో లాస్ట్ ఇయర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధతోటి వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతకుముందు లవ్ అఫైర్ ఉండటం వల్ల మళ్ళీ మహేష్ ఆమె దగ్గర కావాలనుకున్నారు. కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధల వల్ల వాళ్ళు దూరంగా ఉండటం జరిగింది. అదే క్రమంలో వాళ్ళ ఇంటికి మహేష్ వెళ్ళి మాట్లాడటానికి వాటిని ప్రయత్నం చేయడం వల్ల ఆ క్రమంలో ప్రస్తుత తరుణంలో గ్యాస్ సిలిండర్ అత్యవసరమైపోయింది. పూర్వం కట్టెల పొయ్యిలపై ఆధారపడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉండటానికి సరైన వసతి లేకపోయినా గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే అవకాశంగా మలుచుకొని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ దోపిడీకి తెరలేపుతున్నారు. రూల్స్ను బ్రేక్ చేస్తూ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన సదరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. డోర్ డెలివరీ పేరిట జరుగుతున్న చిల్లర దోపిడీపై అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఫ్రీగా చేయాల్సి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నాయి. డోర్ డెలివరీ పేరిట 40 నుంచి 50 వరకు అదనంగా తీసుకుంటున్నాయి. ఇలా రోజుకు లక్షల రూపాయలు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. వసూలు చేస్తున్నది డెలివరీ బాయ్స్ అయితే డబ్బులన్నీ ఏజెన్సీల ఖాతాల్లోకి వెళ్తున్నాయన్న వాదనుంది. గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్ డెలివరీ ఏజెన్సీలకు 14 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ సరిపోవడం లేదంటూ ఏజెన్సీల నిర్వాహకులు కస్టమర్లపైనే భారం మోపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 ఏజెన్సీలున్నాయి. ఐఓసీఎల్ కంపెనీకి సంబంధించి 4, హెచ్పీసీఎల్ 11, బీపీసీఎల్ 2 కంపెనీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,15,884 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 1,14,462, డబుల్ సిలిండర్లు 37,623, దీపం పథకం కింద 40,701 కనెక్షన్లు, ఉజ్వల పథకం కింద 36,098 కనెక్షన్లున్నాయి. ఒక్కో ఏజెన్సీ పరిధిలో 30,000 కనెక్షన్లు యాక్టివ్లో ఉన్నాయి. ప్రతిరోజు 5,000కు పైగా గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. ఈ లెక్కన రోజుకు డెలివరీ ఛార్జీ కింద 40 రూపాయలు వసూలు చేసినా 2,40,000 వరకు ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. నెలకు 61,20,000, ఏడాదికి 7,34,40,000 ముక్కు పిండి మరీ దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో ఏజెన్సీ రోజుకు 12,000 చొప్పున నెలకు 3,60,000 వినియోగదారుల జేబు నుంచి దోచుకుంటున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డోర్ డెలివరీ పేరిట దర్జాగా వ్యాపారం సాగుతున్న సంబంధిత పౌర సరఫరాల శాఖ మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ బాగా పిరం చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ పెడుతున్నారు. మరి రోజు వంట చేసుకొని తినాలంటే కష్టమవుతుంది. రోజు కూలి పని చేసుకునేటోళ్ళం ఎట్లా చేసుడు మరి మాకు మరి గింత ఎక్కువ తీసుకుంటే ఎట్లా? 1,170 రూపాయలు తీసుకుంటున్నారు. అది ఉండేది 1,130 రూపాయలు. మరి ఇట్లా తీసుకుంటే మేము బతుకుడు ఎట్లా? అడిగితే అంతే అమ్మా, ఇంత తీసుకుంటామని ఇట్లా అంటున్నారు. అటు ఏజెన్సీల అదనపు ఛార్జీల వసూలును ఆయిల్ కంపెనీలు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తే ఏజెన్సీల గుర్తింపును రద్దు చేయాల్సి ఉన్నా లైట్ తీసుకుంటున్నాయి.
దోపిడీపై నియంత్రణకు సరైన వ్యవస్థ లేదు. కస్టమర్ అవసరాన్ని బట్టి డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ఎంతోమంది వినియోగదారుల నుంచి ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదులు వెళ్తున్నా ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఆరోపణలొస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఆయిల్ కంపెనీలు డెలివరీకిచ్చే ఛార్జీల రేటు చాలా తక్కువగా ఉంటుందని, తమకు ఏమాత్రమూ గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నాయి. కానీ వీరి మధ్యలో వినియోగదారుడు నలిగిపోతున్నాడు. డెలివరీ ఛార్జీల కింద రోజుకు ఒక ఏజెన్సీకి సుమారు 12 నుంచి 15 వేల వరకు వస్తున్నాయి. అటు రూల్స్ ప్రకారం గ్యాస్ ఏజెన్సీ 5 కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ చేయాలి. అదే 5 నుంచి 25 కిలోమీటర్ల లోపు 10 రూపాయల నుంచి 15 రూపాయలు, 30 కిలోమీటర్ల దూరం అయితే 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి. కానీ 5 కిలోమీటర్ల లోపు ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా 40 నుంచి 50 రూపాయలు ఇవ్వాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇన్స్టంట్ డెలివరీ పేరుతో మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా గ్యాస్ లేకుంటే ఈరోజు గృహిణికి అసలు రోజు గడవని రోజులు, అట్లాంటిది కట్టెలు అయితే దొరకని పరిస్థితులు. కాబట్టి గ్యాస్ ఖచ్చితంగా కావాలంటే మా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా మాకు వీలు కాదు. కాబట్టి గ్యాస్ రేట్లు ఈరోజు 1130 అంటే 1180 తీసుకుంటున్నారు ఇంటి దాకా వచ్చేసరికల్లా. మళ్ళీ ప్రభుత్వం కూడా 1130 అంటే కూడా ఆ గ్యాస్ మాకు వచ్చేసి నెల 15 రోజుల కంటే ఎక్కువ వస్తలేదు. దాని ద్వారా కూడా మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా తగ్గించాలి. మళ్ళీ సబ్సిడీ ఇంటి దాకా వచ్చేసరికల్లా కూడా అంత రేటు కాకుండా వచ్చిన ధరకే ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము విరమించుకుంటాం. ఇటు జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్ల వ్యవహారం వినియోగదారులకు తలనొప్పిగా మారుతోంది. డబ్బులు ఇస్తేనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఉచితంగా దింపాల్సిన సిలిండర్కు 40 నుంచి 50 వరకు డెలివరీ ఛార్జీని అనధికారికంగా వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో అంతస్తు పెరిగే కొద్దీ రేటు కూడా పెంచేస్తున్నారు. ఎవరైనా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే వారికి వచ్చే నెలలో సిలిండర్ డెలివరీ చేయకుండా వేధిస్తున్నారు. ఇలా దోపిడీ చేసిన మొత్తంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు వాటా వెళ్తోందన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహారం తెలిసిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి డోర్ డెలివరీ చేసేటోళ్ళు గ్యాస్ కొరకు ఇప్పుడు మనకున్న రేట్ వచ్చేసి 1132 రూపాయలు ఉంది. ఒక ఏజెన్సీకి పోతే 132 రూపాయలు తీసుకుంటారు, అది ఓకే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఒకసారి దీని యాజమాన్యం కానీ ఎవరైనా మా మీద పడకుండా దీని ధర కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు మాకు ఇంటికి వచ్చేసరికి 40-70 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు సార్. దీని గురించి పట్టించుకోవాలి. మామూలు ప్రజలు ఉంటారు, పాపం చిన్న వాళ్ళు ఉంటారు, మా ఆసుంటోళ్ళు ఉంటారు. ఈ 30-40 రూపాయలు అన్నా కూడా ఇప్పుడున్న రేటుకి ఎక్కువనే కదా సార్. ఫ్రీ డెలివరీ కదా సార్. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇది ఫ్రీ డెలివరీ. ఇక్కడికి వచ్చేసి మధ్యతరగతి దగ్గర చిన్న తరగతి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోవడం మీద భావ్యం కాదు. ఒకసారి దీన్ని గమనించాలా, ప్రభుత్వ పరంగా తీసుకోవాలా, యాజమాన్యం కానీ గ్యాస్ యాజమాన్యం కానీ ఒకసారి గుర్తించి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సిలిండర్లు డెలివరీ చేసేందుకు ఏజెన్సీలే వాహనాలు, బాయ్స్ ని అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్ కి వేరే జీతాలు ఇవ్వాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఇక్కడే ట్రిక్ ప్లే చేస్తున్నారు. సొంతంగా ఆటోలు ఉన్న వారికి సిలిండర్ల డోర్ డెలివరీ బాధ్యత అప్పగిస్తున్నారు. ఆటోకు బాడుగ కానీ డెలివరీ బాయ్కు వేతనం కానీ చెల్లించడం లేదు. దీంతో ఆటో యజమానే వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇదే అదనుగా వారు దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లున్న ఏజెన్సీలకైతే ఆటో యజమానులే ఎదురు చెల్లించి మరీ ఒప్పందం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. రోజుల్లో గ్యాసు మన వినియోగదారుల మన గ్యాసు ఇప్పటికే బాగా రేటు పెరిగిపోయింది. ఎందుకంటే 500 ఉన్న గ్యాస్ సిలిండర్ రేటు ఇప్పుడు 1150 అయింది. ఎందుకంటే మాకు బాగా ప్రాబ్లం అవుతున్నది. మామూలు ఒక చిన్న కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే సబ్సిడీ వస్తలేదు. సబ్సిడీ మాకు ఇంతకుముందు ఏదో 250-300 సబ్సిడీ వచ్చేది, 100-120 రూపాయలు సబ్సిడీ వస్తున్నది. ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు కస్టమర్. అట్లాగే ఇప్పుడు మాకు ఫ్రీ డెలివరీ కానీ మాకు కన్జ్యూమర్కు ఫ్రీ డెలివరీ అని పేపర్ వస్తున్నది, అందరూ చెప్తున్నారు. కానీ మాకు ఇంటికి వచ్చేసరికి అది మన రేటుకు 1150తో పాటు 40 నుంచి 50 రూపాయలు మాకు డెలివరీ ఛార్జ్ తీసుకుంటున్నారు. దీంతో మాకు ఒక కుటుంబానికి 50 రూపాయలు అదనపు భారం పడుతున్నది. అలాగే ఇది అధికారులు దీనికి స్పందించి ఈ భాగాన్ని తగ్గించాలని మేము మాకు కాలనీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇటు ఈ చిల్లర దోపిడీ గురించి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి మామూలు తీసుకుని మిండకుండిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా బాయ్స్ డెలివరీ కోసం డబ్బులు వసూలు చేస్తే తమకు చెప్పాలని పేపర్లు, టీవీ ఛానళ్లలో ప్రకటనలివ్వడం తప్ప ఎక్కడ డెలివరీ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. వారు కార్యాలయాలను వదిలి సిలిండర్ల డెలివరీ సమయంలో మెరుపు దాడులు నిర్వహిస్తే దోపిడీ భాగోతం బయటపడే అవకాశం ఉంది. ఎల్పిజికి సంబంధించి
కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్పిజి రిఫిల్ తీసుకునేటప్పుడు దానిపైన ఉన్నటువంటి ఎంఆర్పి రేటు చెల్లించాలి. అడిషనల్గా ఎలాంటి రుసుములు డెలివరీ ఛార్జెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎంఆర్పిలోనే ఇంక్లూడింగ్గా డెలివరీ ఛార్జెస్తో పాటుగా ఉంటుంది. ఎప్పుడైనా అంటే 5 కిలోమీటర్స్ ఎబవ్ వెళ్ళినప్పుడు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది వీళ్ళు మన ఏజెన్సీస్ తీసుకుంటారు. డెలివరీ బాయ్స్కి ఎలాంటి ఎక్సెస్ రుసుము చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ మీరు అనుకుంటే టిప్ రూపంలోనే ఇవ్వచ్చు, కానీ ఫోర్సబుల్గా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వసూలు చేయకూడదు. అలాంటి ఏమన్నా వస్తే మేము ఏజెన్సీలకు ఇమీడియట్గా రీసెంట్గా ఒకసారి 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ ఎల్పిజి ఏజెన్సీస్కి ఇవ్వడం జరిగింది. ఎక్సెస్ ఛార్జెస్ ఎక్కడ కూడా వసూలు చేయకూడదు అనేది. దాంట్లో మీకు ఏదైనా ఫిర్యాదులు వస్తే ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ స్లిప్లోనే మనకి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. దానికి ఇమీడియట్గా మనం కాల్ చేసి బుక్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా మనం ఎక్సెస్ పేమెంట్స్ అడుగుతున్నారని చెప్పేసి చెప్పవచ్చును. ఇప్పటికైనా సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ గ్యాస్ డెలివరీ పేరిట జరుగుతున్న నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్లు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఆ దిశగా అధికారులు స్పందిస్తారా, లేదంటే ఎప్పట్లానే పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హమా న్యూస్, నిజం కోసం జనం కోసం.